మావా ఈ స్టోరీ విన్న తర్వాత ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో చెప్పండి మావ. యాక్చువల్గా ఏమైందంటే ఈ అబ్బాయి వాళ్ళ విలేజ్కి ఓ అమ్మాయి వచ్చిందంట మావ. ఆ అమ్మాయి స్టడీస్ కోసం వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వచ్చి ఇంకా అక్కడే చదువుకునేదంట. ఈ అబ్బాయి డైలీ చూసేవాడంట ఆ అమ్మాయిని, చాలా బాగుండేదంట, డైలీ చూసేవాడంట. ఇంకా ఒకరోజు ఏమైందంటే వినాయకుని ఫెస్టివల్ వచ్చింది మా వీళ్ళ విలేజ్లో కూడా వినాయకుడిని పెట్టారు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అందరూ పూజ దగ్గరికి వెళ్ళారు కదా, ఇంకా అందరూ అక్కడే ఉన్నారు. యాక్చువల్గా ఏమైందంటే ఈ అబ్బాయి మొబైల్లో ఫొటోస్ చాలా బాగా వచ్చాయంట మా. అందుకని చెప్పేసి ఇంకా అమ్మాయి వెళ్ళేసి నన్ను ఫొటోస్ తీయండి అని చెప్పేసి అడిగిందంట మా. ఇంకా అలా వాళ్ళ మధ్యలో కన్వర్జేషన్ స్టార్ట్ అయిందంట. ఇంకా అప్పటి నుంచి డైలీ కాల్స్, చాటింగ్స్ డైలీ చేసుకునే వాళ్ళంట. ఇంకా ఒకరోజు ఈ అబ్బాయి ప్రపోజ్ చేశాడు మా. ప్రపోజ్ చేసిన తర్వాత అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. ఇంకా ఆ రోజు నుంచి వీళ్ళు విచ్చలవిడిగా ఓయో రూమ్స్కి వెళ్ళడం, ఇంకా చాలా ఎంజాయ్ చేశారు మా. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా సడన్గా కొన్ని రోజులకి ఏమైందంటే ఈ అబ్బాయికి జాబ్ వచ్చింది మా. అమ్మాయికి కూడా వచ్చింది, ఈ అబ్బాయికి కూడా జాబ్ వచ్చింది. అందుకని చెప్పేసి ఈ అబ్బాయి జాబ్ కోసం వెళ్ళిపోయాడు. ఇంకా ఈ అమ్మాయి కూడా జాబ్ కోసం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత ఏమైందంటే ఇంకా ఎప్పుడైతే జాబ్స్ వచ్చాయో ఈ అమ్మాయి ఈ అబ్బాయిని దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. దూరం పెట్టడం స్టార్ట్ చేసేసరికి ఈ అబ్బాయి తట్టుకోలేకపోయాడు. ఇంకా తట్టుకోలేక ఇంకా ఈ అబ్బాయి కాల్స్ చేస్తున్నా కూడా ఎక్కువ మాట్లాడట్లేదంట, రిజెక్ట్ చేస్తుందంట. ఇంకా అందుకని చెప్పేసి ఈ అమ్మాయిని ఎలా అయినా కలవాలి అని చెప్పేసి ఒక డ్రెస్ తీసుకుని వెళ్ళాడంట మామ. వీళ్ళ విలేజ్కి వెళ్ళాడంట. ఇంకా అక్కడే రూమ్ తీసుకుని ఒక 5 డేస్కి రూమ్ బుక్ చేసుకుని ఇంకా అక్కడే ఉన్నాడంట. ఈ అమ్మాయిని కూడా రమ్మని చెప్పాడంట. ఇంకా ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే నాకు హాలిడేస్ లేవు, నాకు రావడం కుదరదు, ఒక్కరోజు మాత్రమే వస్తాను అని చెప్పేసి చెప్పిందంట మామ. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఒకరోజు ఏమైందంటే ఈ అబ్బాయి కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేసిందంట మా. ఫుల్ గాలి వస్తుందంట, ఫుల్ గాలి సౌండ్ వస్తుందంట. ఇంకా ఈ అబ్బాయికి డౌట్ వచ్చి ఇంకా ఎలా హ్యాక్ చేశాడో ఏమో తెలియదు కానీ తన మొబైల్ని హ్యాక్ చేసి ఇంకా తను వెళ్ళిన ప్లేస్కి ఈ అబ్బాయి కూడా వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చూస్తే